వాటర్ కదా అది. వేరే కాళేశ్వరంలో ఏం చేసామంటే ఎట్లాగో మనం భవిష్యత్తులో వాడుకోవాల్సిన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ సమస్య నుంచి బయటపడడానికి చేస్తున్నాం అని చెప్పడానికి, నీళ్లు స్టోర్ చేయడానికి చేసే ప్రయత్నంలో దాదాపు 40 టీఎంసీల స్టోరేజ్ కూడా లేని కాడ 147 టీఎంసీల స్టోరేజ్ క్రియేట్ చేసాం. ఒక్క మల్లన్న సాగరే 50 టీఎంసీలు, మిడ్మానేరు 25, 26. సో ఇట్లా చాలా ఉన్నాయి చేసాం. ఊరికే కాదు కదా బరాజ్ కట్టాం. 3 బరాజులు, 3 బరాజులలో ఎంత అవుతుంది? ఓ దానికి 3,000, ఓ దానికి 2,800, ఇంకో దానికి 3,000, 8,000, 9,000 అయింది. ఒక్కొక్క దాంట్లో 70 పిల్లర్లు, 90 పిల్లర్లు ఉన్నాయి. 3 పిల్లర్లు పోయినాయి. 3 పిల్లర్లు కూడా ఎప్పుడు పోయినాయి? 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు తట్టుకున్నది. 10-12 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు మనం పోయింది. అది సమస్య, ప్రాబ్లం. అది ఏమైందనేది చూడాలి, రిపేర్ చేయాలి. కానీ ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు వెంటనే వచ్చారు, చూశారు. కానీ ఇప్పటికైనా 15 నెలలు అయింది. ఇంతవరకు కనీసం టెంపరీగా నీళ్లను పంపించే అవసరాన్ని కూడా వాళ్ళు చేయలేదు. ఇంకా రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇందులో రాజకీయాలు ఉన్నాయి. కేంద్రంలో వేరే ప్రభుత్వం, ఇక్కడ వేరే ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు. దీంట్లో సాంకేతికపరమైన అంశాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఆలస్యం అవుతుంది, డబ్బు పెరుగుతుంది, ఆరోపణలు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి ప్రజలకు చేయాల్సిన బాధ్యతను గుర్తిస్తే మంచిది అనేది. సరే, అంటే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కు వాట్ ఈస్ వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ ఏముంది? ఇప్పుడు కొద్దిమంది అంటారు, ఇప్పుడు ఈ టన్నెల్ టీబీఎం మిషన్ గనక కొలాప్స్ అయితే దాన్ని బయటికి దివ్వడం కూడా కష్టం అంటున్నారు. అందుకే టెక్నికల్ ఈ విషయాలు సాంకేతికమైన జనం ఉన్నప్పుడు మాట్లాడితే మంచిది. ఏదో వాళ్ళు అన్నారు, ఒక్క నిమిషం వాళ్ళు అన్నారు కాబట్టి నేను సమాధానం చెప్తే వాళ్ళకేదో సమాధానం చెప్పాడని అంటారు. అవును, ఇవాళ కొత్త కాదు కదా, ఇది 2వసారి కదా, 3వసారి కదా. దాంట్లో అవసరమైన మెటీరియల్ ఏదైతే పనిచేయకుండా పోయిందో దాన్ని తీసుకురావడానికి మళ్ళీ అమెరికా నుంచి, అక్కడి నుంచి షిప్లో, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతున్నది, ఖర్చు ఉంటుంది. సరే, ఖర్చు సంగతి పక్క పెడదాం. ఇది రావడానికి ఆలస్యం అయితే కావాలని చేసిందని అంటారు. ఇదొకటి, అది ఏ ప్రభుత్వం అయినా. అందుకోసం పాయింట్ అది కానే కాదు. ఇది మొదటిసారా? ఎన్నున్నాయి ప్రపంచంలో? మన దగ్గర ఎన్నున్నాయి? మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ కాకపోతే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తవ్విన సొరంగాలు ప్రత్యేకంగా తక్కువ డిస్టెన్స్ ఇప్పుడు మనకు కాళేశ్వరంలో తక్కువ డిస్టెన్స్, తక్కువ డయామీటర్, అది వేరు. కానీ ప్రపంచంలో చాలా పెద్ద అయినాయి. ఒకటేమో వాటర్కు, రెండోదేమో హైడ్రో పవర్కు, మూడోదేమో ట్రైన్స్ కి, సబ్వే, అండర్ గ్రౌండ్, వీటికి ఈ టనెల్స్ యూజ్ చేస్తారు. ఓకే, కానీ దీని మీద భిన్న అభిప్రాయాలు ఎందుకున్నాయి? అంటే ఎస్ఎల్బిసి మీద కేసీఆర్ ఒకసారి